మరి నాకు ఇవ్వబడినటువంటి సమయాలలో నేను కొన్ని విషయాలు నేను గత కొన్ని వారాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా? సమూయేలు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాము. సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2-3 అధ్యాయాలు, అందులో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి ప్రభు కృపను బట్టి మరి ఈ దినము కూడా మరి 3వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇవి మన ఆత్మీయ జీవితానికి మేలుకరమైనటువంటి మాటలు. ఎందుకంటే మరి భక్తులైనటువంటి సమూయేలు గారి గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మరి ప్రారంభ వాక్యం నేను తెలియజేశాను. మరి ఈ బైబిల్ గ్రంథంలో మరి చాలా మంది భక్తులైన గొప్ప ధన్యతని మరి సమూయేలు గారు పొందుకోవడం అనేది జరిగింది. ఆయన ఒక న్యాయాధిపతిగా మనకు కనిపిస్తూ ఉన్నాడని చెప్పాను. ఆయన ఒక ప్రవక్తగా, ఆయన ఒక రాజుగా, ఆయన ఒక యాజకుడిగా మరి ఆయన ప్రవక్త సమూయేలు గారు మనకి కనిపిస్తూ ఉన్నారు. మరి అంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారంటే అది అంత అసమస్య విషయం కూడా కాదు. కాబట్టి ఆయన గురించి అనేక విలువైన విషయాలు మరి గ్రంథంలో రాయబడి ఉన్నా కనుక ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటని చెప్పి మరి మొదటి ఉపదేశంలో లేదా మొదటి వాక్య సందేశంలో మరి సమూయేలు మనం నేర్పుతున్న పాఠం అని చెప్పి పరిచర్య పాఠం గురించి చెప్పడం జరిగింది. ఆయన యెహోవాకు పరిచర్య చేశాడని, ఆయన పరిశుద్ధత కలిగి పరిచర్య చేశాడని, ఆయన దేవునికి పరిచర్య చేశాడని చెప్పి మొదటి వర్తమానంలో చెప్పడం జరిగింది. రెండో వర్తమానంలో మరి అంత గొప్ప పరిచర్య చేసిన వ్యక్తికి ప్రభు మాట్లాడాడు. మరి అంత గొప్ప భాగ్యాన్ని సమూయేలు ఎలా పొందుకున్నాడు అని రెండో వర్తమానంలో మాట్లాడడం జరిగింది. సమూయేలు దేవునికి దగ్గరగా ఉన్నాడని, లేదంటే సమూయేలు దేవునితోటి వ్యక్తిగత సంబంధము కలిగి ఉన్నాడని, సమూయేలు వెలుగులో ఉన్నాడని మన వాక్యాన్ని మనము నేర్చుకున్నాం. అది రెండవ వర్తమానం. మరి 3వ వర్తమానంలో మనం ఏం నేర్చుకున్నామంటే కనుక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సమూయేలు ఏమైంది? నిలబడ్డాడు. కుటుంబంలో పరిస్థితులు బాగలేదు, సమాజంలో పరిస్థితులు బాగలేదు, సంఘంలో పరిస్థితులు బాగలేదు. అలాంటి సమయంలో సమూయేలు మరి పరిచర్య చేస్తున్నాడు మందిరంలో. మరి అలాంటి సాకులు ఏమి చెప్పుకోకుండా సమూయేలు దేవుని కొరకు నిలబడ్డాడు. కుటుంబాన్ని మార్చుకున్నాడు, సమాజాన్ని మార్చుకున్నాడు, సంఘాన్ని ఆయన మార్చుకున్నాడు అని చెప్పి ఆ 3 వర్తమానాల్లో కూడా సమూయేలు గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మరి ఈరోజు సమూయేలు గురించి మనం ఏం నేర్చుకోబోతున్నామంటే కనుక సమూయేలు యొక్క తగ్గింపు జీవితం. ఏంటంటే సమూయేలు యొక్క తగ్గింపు జీవితము, సమూయేలు యొక్క విధేయతను గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయములు మనం మొదటి పుస్తకంలో 3వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా ఒకసారి చదివి నేను వాక్యంలోకి వెళ్తాను. మొదటి వచనం చదవండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షముగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తరస్థించలేదు. సరిపోతానా? మరి ఏలి మందిర పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరి ఆ దినాల్లో దేవుని యొక్క వాక్కు తరచుగా ప్రత్యక్షం అవ్వట్లేదు. అంటే దేవుడు ఎవరితో కూడా మాట్లాడడం లేదు, మాట్లాడడం మానేసాడని చెప్పి మనం నేర్చుకున్నాం. అది ఎవరితో మాట్లాడాడంటే కనుక ఎవరైనా బాలుడైనా సమూయేలు తోటి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన బాలుడైన సమూయేలుతో మాట్లాడినప్పుడు ఆయన ఎలాంటి మాటలు, ఏ సందర్భానుసారమైన మాటలు, సో ఏం మాట్లాడని మనం ఆలోచన చేసినట్లయితే గొప్ప భారమైనటువంటి విషయాన్ని అక్కడ ప్రభు ఎవరితో మాట్లాడాడంటే బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు. అంటే ఒక చిన్న పిల్లడితోటి మాట్లాడకూడని విషయాలు అక్కడ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. సమూయేలుకి అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా అన్న విషయం తర్వాత ప్రభు మాట్లాడాలనుకున్నాడు. అయితే ప్రభు యొక్క మాట వినేవారు ఆ రోజులు ఎవరు కూడా లేరు. ఎవరు నా మాట వింటారా, నేను ఎవరితో మాట్లాడాలా అని చెప్పి 6 దినాల్లో ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నారంటండి. అలాంటి సమయంలో ఎవరు వచ్చారంటే కనుక సమూయేలు వచ్చాడు. అంటే ప్రభు యొక్క మాట వినేవారు ఆ దినాలు లేరు. ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడంట. నా మాట ఎవరు వింటారు, నేను ఎవరితో మాట్లాడాలని చెప్పి ఆ న్యాయాధిపతి గ్రంథం నుంచి మనం చూసుకుంటేది కనుక ప్రభు మాట వినేవారు ఎవరు లేరు. ఆ దినాల్లో రాజు లేడు, ప్రజలు ఎలా ఉన్నారండి? వర్షానుసారంగా వాళ్ళు జీవిస్తారని చెప్పి మన న్యాయాధిపతులు 19వ అధ్యాయం 17వ అధ్యాయంలో మనము 25వ అధ్యాయం చివరి వచనంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి దినాల్లో ఎవరు వచ్చారంటే సమూయేలు వచ్చారు. అమ్మాయ నాకు ఒక వ్యక్తి దొరికాడని చెప్పి ప్రభు సంతోషించారేమో. నా మాట వినేవాడు ఒకడు దొరికాడని చెప్పి ప్రభు సంతోషించాడేమో. చిన్నవాడే పెద్దవాడని కాదు. ప్రియదినులారా, ఈరోజు మరి ఆ దినాల్లో దేవుని మాట వినేవారు లేరు.
మరి ఈరోజు దేవుని మాట వినేవారు ఉన్నామా? దేవుని మాట వినేవారు ఉన్నామంటే కనుక సమాధానం లేరని చెప్తున్నాం. ఎందుకంటే ఈ దినాల్లో మనం చూసినది కనుక దేవుని యొక్క వాక్కు మరి ఆయా సభల్లో, ఆయా దేవుని యొక్క సేవకుల ద్వారా, ఆయా వర్తమానికుల ద్వారా మనకి మందిరాల్లో కూడా వినబడుతూ ఉంది. మరి ఆ మాటలు మనం వింటున్నామంటే కనుక వినడం మట్టుకు వింటున్నాం, కానీ దాన్ని గ్రహించుకునే వారు ఎవరం కూడా లేదు. అంటే ఒక సేవకుడు ఇలాగా అన్నాడు, ఇప్పుడు ఒక వాటర్ గ్లాస్ తీసుకురామంటే కనుక అతను విన్నాడు, అలాగా తండ్రి అన్నాడంట వాళ్ళ కొడుకుని, రే బాబు నాకు దాహం వేస్తుంది, ఒక గ్లాస్ నీళ్ళు పెట్టారు అన్నాడంట. అయితే ఆ కొడుకు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే విన్నాడు కానీ పని చేయలేదు. తర్వాత ఇంకో చిన్న కొడుకు వచ్చాడంట. ఆ చిన్న కొడుకు ఏం చేయాలంటే కనుక ఆ గ్లాసు వాటర్ తీసుకుని వచ్చాడు. అంటే దీంట్లో ఎవరు మాట విన్నారంటే కనుక చిన్నవాడు వినాలని చెప్తుంది. ఎందుకంటే మాట వినడం అంటే గ్లాసు వాటర్ తీసుకున్నాడు కాబట్టి వాటర్ పట్టుకొచ్చి ఇచ్చాడు, అంటే పని జరిగింది ఇక్కడ. అంటే చెవులు ఉన్నాయి కదా, విన్నాను కదా అని చెప్పి మనం వినేస్తున్నాం, కానీ ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామంటే ఆ సందర్భాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు కనుక ఆయన మాట వినేవారి కోసము చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన మాట వినేవారు లేకపోతే కనుక ఆయన ఎవరితో మాట్లాడతాడంటే కనుక చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద సరిపోతాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అర్థమైంది మనకి. ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతో భూమితో మాట్లాడుతూ ఉన్నాడంట. మనుషులు లేరా? ఆకాశం భూమి మాట్లాంటాయా? మనుషులు మాట్లాంటారా? మనుషులు వింటారా అని అనుకుంటాం. కాబట్టి మనమైతే మనుషులతో మాట్లాడతాం. కానీ ఆ దినాల్లో ఇక్కడ దేవుని బాధ కనిపిస్తూ ఉంది. ఏంటంటే కనుక దేవుని మాట వినేవాళ్ళు లేరు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క ఉజ్జియా యోతాము ఆ దినాల్లో దేవుని మాట వినేవారు లేరు. మరి ఆ రోజు సమూయేలు దినాల్లో కూడా ఆ షిలోము మందిరంలో దేవుని యొక్క మాట వినేవారు లేరు. కాబట్టి ఈ యెషయా గ్రంథం మనం చూసినట్లయితే కనుక దేవుని మాట వినేవారు లేరు. కాబట్టి దేవుడు ఆకాశంతో భూమితోటి మాట్లాడుతూ ఉన్నాడు. మరి సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే కనుక దేవుని మాట వినేవారు లేరు. కాబట్టి దేవుడు మౌనమైపోయాడు. అలాంటి సందర్భంలో ఎవరు వచ్చారంటే కనుక సమూయేలు వచ్చాడు. కాబట్టి అత్యంత భారమైనటువంటి బోరువైన వర్తమానాన్ని ఎవరికి దేవుడు అప్పగించాడంటే చెప్పాడంటే కనుక బోరుడైన సమూయేలు తోటి. ఆ చిన్నపిల్లలతో దేవుడు మాట్లాడతాడంటే కనుక వినే మనసు మనకుంటే కనుక దేవుడు చిన్నపిల్లలతో కానీ మాట్లాడతాడు, మనతో సరే మాట్లాడతాడు. దేవునికి వినేవారు కావాలి. ఎవరు కావాలండి? దేవునికి వినేవారు కావాలి. మరి ఈ రోజు మనం వినేవారు ఉంటున్నామా, విడిచిపెట్టేవారు ఉంటున్నామా? ఒకసారి మళ్ళీ మనమే ప్రశ్న వేసుకుందాం. చూడండి, ఆ 3వ అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు సమూయేలుని పిలిచాడు. ఆ 3 పర్యాయాలు దేవుడు సమూయేలుని పిలిచాడు, కానీ మన దేవుని దగ్గర నుంచి అలాంటి రెస్పాన్స్ అనేది రాలేదు. కానీ తర్వాత జరిగిన 10వ వచనం చూడండి. యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞనిమ్మన్నాడు. కానీ ఈ 4 సందర్భాల్లో, అంటే 4వ వచనంలో, 6వ వచనంలో, 8వ వచనంలో దేవుడు సమూయేలుని పిలిచాడు. కానీ సమూయేలు ఏమనుకున్నాడంటే కనుక ఏలీ పిలిచాడేమనుకుని ఏలీ దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోయాడు. దేవుడు ఇంకో మాట మాట్లాడలేదు. కానీ ఏలీకి అర్థమైంది సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడని అర్థమైంది. ఆ అర్థమైన తర్వాత సమూయేలు ఏలీ ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈసారి వాళ్ళని పిలిస్తే కనుక నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సరిగమ్మని చెప్పమని చెప్పిన ఆ విషయాన్ని సమూయేలు జ్ఞాపకం ఉంచుకున్నాడు. మళ్ళా 4వసారి దేవుడు పిలిచిన తర్వాత సమూయేలు ఏమైనా ఆన్సర్ ఇచ్చాడండి? నీ దాసుడు ఆలకించుచున్నాడు. అర్థమైందండి? ఆ 3 సందర్భాల్లో మళ్ళా దేవుడు ఒకసారి పిలిచాడు, మళ్ళా మాట్లాడలేదు. కానీ ఈ 4వ సందర్భంలో చూసినట్లయితే దేవుడు పిలిచాడు, సమూయేలు రియాక్ట్ అయ్యాడు, రెస్పాండ్ అయ్యాడు. నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు, సెలవిమ్మన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడడం అనేది స్టార్ట్ చేశాడు.
ఆ 3 సందర్భాల్లో కూడా సమూయేలు దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు దేవునికి. అర్థమైందండి? ఆ 3 సందర్భాల్లో కూడా సమూయేలు దగ్గర నుంచి దేవునికి ఆన్సర్ రాలేదు. దేవుడు సైలెంట్ వాడు పిలిచాడు, సమూయేలు పలకలేదు. అయితే 4వ సందర్భంలో చూసినది కనుక దేవుడు సమూయేలు పిలిచాడు, సమూయేలు ఆన్సర్ ఇచ్చాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభా, నేను రావడానికి నేను రెడీగా ఉన్నాను, నువ్వు మాట్లాడను. మరి ఈరోజు మనం ఎంతమంది దేవునికి రియాక్ట్ అవుతూ ఉన్నాం, రెస్పాన్స్ అవుతూ ఉన్న దేవుని యొక్క వాక్యానికి? ప్రభా నీ మాటలను వింటాను, నీ మాటలను ఆలకిస్తాను, నాతో మాట్లాడే ప్రభు అని చెప్పి ఎంతమంది దేవుని మందిరం మనం కూర్చుంటూ ఉన్నాం? నేను దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ప్రభా నువ్వు నాతో మాట్లాడు, ప్రభా నువ్వు నాతో మాట్లాడని చెప్పి మనం ఎంతమంది ప్రార్థన పూర్వకంగా దేవుని మందిరం మనం కూర్చుంటూ ఉన్నాం? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. సమూయేలు రియాక్ట్ అయ్యాడు కాబట్టి ప్రభు అతనితోటి మాట్లాడాడు. ఈ రోజు మనం రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ప్రభు మనతోటి మాట్లాడట్లేదు. లోపం ఎక్కడ లేదు, మనలోనే ఉంది లోపం. ఆయన మాట్లాడేవాడు సిద్ధంగా ఉన్నాడు, వినేవాడు మనమే సిద్ధంగా లేడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఆయన బాలుడితో ఏం చెప్పాడంటే కనుక ఒక భారభరితమైనటువంటి ఒక విషయాన్ని చెప్పాడు. ఆ ఏలీ కుటుంబము ఏ విధంగా దేవుడు తన ఉగ్రతను చూపిస్తూ ఉన్నాడు, అది 2వ అధ్యాయం మనకు కనిపిస్తూ ఉంటుంది, మనం నేర్చుకున్నాము. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ అది ఏ విధంగా ఏలీ కుటుంబాన్ని దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఏలీ కుటుంబాన్ని దేవుడు తన ఉగ్రతని పంపిస్తూ ఉన్నాడు, ఆ భారమైనటువంటి వర్తమానాన్ని ఎవరికి దేవుడు అప్పగించడండి కనుక, తెలియపరచడండి కనుక బాలుడైన సమూయేలుకి దేవుడు అప్పగించాడు. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనకు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఇక్కడే సమూయేలు యొక్క ప్రవర్తనను మనము అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఆ ఏలీతోటి దేవుడు మాట్లాడడం అనేది మానివేశాడు. అంటే దేవుని దగ్గర ఏలీ యొక్క ప్రయారిటీ ఏమీ కూడా లేదు కదండి. ఏలీ గొప్ప ప్రధాన యాజకుడే అయినప్పటికీ కూడా దేవుని దగ్గర ఏలీ యొక్క స్థాయి అనేది తగ్గిపోవడం మనం చూస్తూ ఉన్నాము. సమూయేలు యొక్క స్థానం అనేది పెరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే 15వ వచనం చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను. సరిపోతానా? ఆ రాత్రి ఏం జరిగిందంటే గొప్ప వర్తమానము సమూయేలుకి దేవుడు తెలియపరిచాడు. ఏలీ కుటుంబాన్ని నేను ఈ ఉగ్రత ద్వారా నేను నశింపజేస్తూ ఉన్నానని గొప్ప వర్తమానాన్ని అక్కడ పంపించడం అనేది జరిగింది. కాబట్టి అదే సిచ్యువేషన్లో మనం ఉన్నట్లయితే, అదే పరిస్థితిలో మనం ఉన్నట్లయితే మనం ఎలా బిహేవ్ చేస్తాం? ఏలీ పని అయిపోయింది, ఇంకా నాదే పరిస్థితి కదండి. ఇంక ఏలీతో దేవుడు మాట్లాడుతూ మానేశాడు, నాతోనే మాట్లాడాడు అని చెప్పి ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక గర్వం అనేది మనలో వచ్చేయచ్చు కదా. అంటే దేవుడు నాతో మాట్లాడాడు, ఏలీకి ఇవ్వాల్సిన వర్తమానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి ఒక ఆధ్యాత్మిక గర్వం అనేది రావచ్చు. కానీ అది అక్కడ కూడా సమూయేలులో మనకు కనిపించదు. సమూయేలు చేసే పని అంటే కనుక చూడండి, 3వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం చూడండి. సమూయేలు చేసే పని మందిరంలో దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలో పండుకొనెను. మందిరంలో సమూయేలు పరిచయం చేస్తూ ఉన్నాడు కదండి. మందసం దగ్గర అతను కాచుకుంటూ ఉన్నాడు. మండపం దగ్గర పెట్టే దీపము ఆరిపోకుండా దాంట్లో నూనె పోస్తూ ఉన్నాడు. ఎవరు? సమూయేలు. అంటే దేవుని మందిరంలో పరిచర్య, దేవుని మందిరం శుభ్రం చేయడము కదండి, అక్కడ చైర్లు వేయడము, కార్పెట్ చుదడము, తలుపులు వేయడము. కానీ ఈ పనులన్నీ కూడా ఎవరు చేస్తారంటే సమూయేలు. ఎవరు? బాలుడైనా సమూయేలు మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. సరే, చేస్తున్నాడు. ఆ రాత్రి దేవుని యొక్క వాక్ అతను ప్రత్యక్షమైంది. సో తెల్లారు లెగిశాడు. కానీ అతని ప్రవర్తన ఏదైనా మార్పు ఉందంటే కనుక ఏ విధమైన మార్పు కూడా లేదు. యథాప్రకారంగా ఆయన లేచి ఎప్పట్లాగానే మందిరపు తలుపులను ఆయన తెరుచును. అది మనమైతే నేను ఎందుకు తెరాలి? నా దేవుడు నన్ను ఎంతగా ఆధిక్యతను ఇచ్చాడు కదా అని చెప్పి మనలో మనం గర్వించుకుని ఉండవచ్చు. కానీ సమూయేలు అలాగా గర్వించుకోలేదు, సమూయేలు అలాగా ఆలోచించుకోలేదు. అందుకాబట్టి ఈరోజు మనం సమూయేలు గురించి మనము నేర్చుకుంటాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆ దేవుడు సమూయేలుకి నాకు అంత గొప్ప దర్శనం ఇచ్చాడు కదా అని చెప్పి ఆ దర్శనం వచ్చిన తర్వాత కూడా సమూయేలు యొక్క చూడండి ప్రవర్తనలో ఏమాత్రం కూడా మార్పు లేదు. తన యథాప్రకారంగా తన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ విషయంలో సమూయేలులో మనకి ఏం కనిపిస్తుంది కనుక సమూయేలులో ప్రియమైన ఒక స్థిరత, ఒక స్టెబిలిటీ అనేది సమూయేలులో మనకి కనిపిస్తుంది. అంటే అతను మార్పు లేని వాడుగా మనకి
కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు అంత గొప్ప దర్శనం ఇచ్చినప్పుడు కూడా సమూయేలు మారలేదు. ఒక స్థిరత అనేది అతనిలో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి అంత గొప్ప భాగ్యం పొందిన తర్వాత కూడా అతని యొక్క ప్రవర్తనలో మార్పు లేదు. అతను ఎప్పట్లాగానే అతను ఉంటూ ఉన్నాడు ప్రియమైనవారా. అయితే మన విషయానికి వచ్చినప్పటికీ ఒకవేళ ఎప్పటి వరకు ఒక నార్మల్ లైఫ్ అనేది మనం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ దేవుని కృపను బట్టి మనకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? లేదంటే కనుక మంచి పేరు మనకు వచ్చింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? లేదంటే దేవుని కృపను బట్టి కొంచెం డబ్బు మనం ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ ఏదో రకంగా కొంచెం ధనాన్ని మనము పోజేసాం అనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించేయండి. మన ప్రవర్తన మారిపోతుంది కదా, మన మాటలు మారిపోతాయి కదా, మన ఆలోచనలు మారిపోతాయి కదా, మన యొక్క ఫ్రెండ్షిప్ మారిపోద్ది కదా కదండి, మన సర్కిల్ మారిపోద్ది కదా. అంటే కొంత పేరు, కొంత డబ్బు, లేదంటే ఒక ఉద్యోగం వచ్చిందంటేనే మన పరిస్థితులు కదా మారిపోతూ ఉన్నాయి. మరి సమూయేలుకి దేవుడు మాట్లాడాడే, అప్పటి వరకు సమూయేలుతో ఎవరితో కూడా దేవుడు మాట్లాడలేదే. లేదంటే అప్పటి వరకు కూడా ఎవరికి లేని దర్శనాన్ని మరి సమూయేలు పొందుకున్నాడే. మరి సమూయేలు మారిపోడా? చూడండి, సమూయేలు ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు, సమూయేలు ఎంత విధేయత కలిగి ఉన్నాడు, ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ప్రియమైన మన యొక్క నిజ స్వభావము, లేదంటే మన యొక్క రియాలిటీ ఎప్పుడు తెలుస్తుంది కనుక గొప్ప వాళ్ళతో మాట్లాడడం మనకు తెలియదండి. గొప్ప వాళ్ళు అంటే ధనవంతులతో మాట్లాడినప్పుడు, లేదంటే అన్ని కలిగి ఉన్నవారితో, లేదంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నవారితో మనం ఎలా మాట్లాడతామంటే వాళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడతాం, మర్యాదగానే మాట్లాడతాం, కొంచెం తగ్గే మనం మాట్లాడతాం. అప్పుడు మన స్వభావం తెలియదంట. ఎప్పుడు మన స్వభావం, లేదంటే మన అసలు రూపము ఎప్పుడు తెలుస్తుందంటే కనుక మనకంటే చిన్నవారు, అంటే వయసులో కాదు, ఆర్థికంగా లేదా బలహీనులు కదండి, అంటే వాళ్ళతోటి మనం మాట్లాడినప్పుడు అప్పుడు అసలు రూపం మనలోంచి బయటకు వస్తుంది, అంతే కదా. మనకంటే చిన్నవాడు, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నాడు అనుకోండి, చాలా కేర్లెస్ గా మనం మాట్లాడతాం కదా, వారిని తిట్టిలాగానో కొట్టిలాగానో లేదంటే మర్యాద లేకుండానో మనం మాట్లాడతాం. అదే కొంచెం కలిగి ఉన్నవాడు, కొంచెం ఉద్యోగి, కొంచెం అధికారులు వచ్చారు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము? సైలెంట్ అయిపోతాము, కొంచెం మర్యాదగా మాట్లాడతాం. కానీ ఇప్పుడు మనం నేర్చుకున్న సమయాలు అలా కాదు. గొప్పవాడితోనే ఒకలాగానే మాట్లాడతాడు, చిన్నవాడితోనైనా సరే ఒకలాగా మాట్లాడతాడు. సో ఇది మనం సమయాలు పవర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే కనుక స్థిరత, స్టెబిలిటీ మనము నేర్చుకోవాలి. మన ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా మనం ఒకే రీతిలో ఉండగా మనం ఉండాలి. మనకి కలిగి ఉన్నప్పుడైనా మనం ఒకేలాగా ఉండాలి, మనకి ఏమీ లేనప్పుడు కూడా ఒకేలాగా మనం ఉండాలి. కాబట్టి సమూయేలు అంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నప్పటికీ కూడా ప్రియమైన సమూయేలు ప్రవర్తనలో మార్పులేట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సమూయేలు ప్రవర్తనలో మార్పులేట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సమూయేలు ఆత్మీయ స్థితిలో మార్పు ఉంది, కానీ ప్రవర్తనలో మార్పు లేదు. తనకు ఆత్మీయతని అంచెంచెలుగా పెంచుకుంటూ ఉన్నాడు కదండి, అంచెంచెలుగా అతను పెంచుకుంటూ ఉన్నాడు. కానీ తన ప్రవర్తన, తనకి క్యారెక్టర్ ఆయన కాపాడుకుంటూ ఆయన దాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. ఈరోజు యవనస్తుడైన మనము, లేదంటే ఇక్కడ కూడా వచ్చిన మనము ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనం కూడా ప్రియమైనరా, మన ప్రవర్తనలో స్థిరులై మనం ఉండాలి. మన ప్రవర్తన మనము కాపాడుకునే వారంగా ఉండాలి. మనం ప్రియమైనరా, మన ప్రవర్తన మనం కాపాడుకుంటూ మనలో ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక గర్వమైనా సరే, ఇహలోక సంబంధమైన గర్వాన్ని కూడా మనలోనికి రానివ్వకుండా మనము చూసుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక గర్వం ఉందనుకోండి, అది కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఇహలోక సంబంధమైన గర్వం ఉందనుకోండి, అది కూడా మన పరలోకానికి తీసుకుని వెళ్ళదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సమూయేలు స్థిరత మనకు కనిపిస్తూ ఉంది. ఆయన దేనిలో స్థిరత కలిగి ఉన్నాడు కనుక ప్రవర్తనలో స్థిరత కలిగి ఉన్నాడు. ఆ ప్రవర్తనలో మార్పు లేదు. చూడండి, 2వ మాట 19వ వచనం చూడండి, 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడే ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. సరిపోతాను. ఇక్కడ రెండో స్థిరత ఏంటో మనం చూసినట్టు కనుక ఆయన ప్రవక్తగా ఆయన స్థిరపడిపోయాడు దేవునికి. అంటే తన స్థానాన్ని ఆయన నిలుపుకున్నాడు. అంటే ప్రవక్తగా తన స్థానాన్ని ఆయన నిలుపుకున్నాడు. ఇప్పుడు ఏలి ప్రవక్తగా ఉన్నాడు, తన స్థానాన్ని నిలుపుకున్నాడు అంటే కనుక
తన స్థానాన్ని ఆయన నిలిపోలేదు. ఏలే కుమారులు యాజకులుగా ఉన్నారు దేవుని మందిరంలో. సో వాళ్ళ స్థానాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారంటే కనుక వాళ్ళు నిలబెట్టుకోలేదు. దానికి కారణం ఏంటంటే కనుక వారు యెహోవాను ఎరుగుకుండానే వారు దేవునికి ఏం చేస్తారండి, పరిచర్య చేస్తున్నారంట. అంటే దేవుడు తెలియకుండానే వాళ్ళ మందిరానికి వెళ్ళి పరిచర్య చేస్తున్నారంట. అలాంటి బ్యాచ్ మనలో కూడా చాలా మంది ఉంటారు. దేవుడు ఎవరో తెలియకుండానే పాటలు పాడతాము, దేవుడు ఎవరో తెలియకుండానే ప్రార్థన చేస్తాము, దేవుడు ఎవరో తెలియకుండానే మందిరానికి వెళ్ళిన వారు కూడా చాలా మంది ఉంటారు. అంటే దేవుడు తెలియదంటే కనుక వాక్యస్ మాటల రూపం తెలుసుకోవడం కాదు, అంటే దేవుడు నిజరక్షకుడిగా అంగీకరించడం దేవుడు తెలియడం అంటే కదండి. దేవుని గురించి తెలిసిన వాడు ఎవడు కూడా ఖాళీగా ఉన్నాడు, దేవుని గురించి తెలిసిన వాడు కూడా రక్షణ పొందుకోకుండా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ సమూయేలు దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి కనుక సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడిపోయాడు. అంటే తన స్థానాన్ని ఆయన స్థిరం చేసుకున్నాడు. ఆయన ఏ పొజిషన్ అయితే ఉన్నాడో ఆయన ఆ పొజిషన్ ఆయన కాపాడుకున్నాడు. అంటే ఆయన ఏ స్థానంలో అయితే ఉన్నాడో దాన్ని ఆయన ఆయన దాన్ని కాపాడుకున్నట్లుగా, అంటే దాంట్లో ప్రియమైన ఏ విధమైన మార్పు లేనట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసుకునే విషయం ఏంటంటే కనుక మనం దేవుడు మనకు అప్పగించినటువంటి పని విషయంలో, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత విషయంలో, లేదంటే దేవుడి సన్నిధిలో మనము స్థిరంగా నిలబడుతూ ఉన్నామా? బాప్తిజం తీసుకున్న కొత్తలు అయితే కనుక మా తీర్మానం ఎలా ఉంటాయండి? ప్రభు కోసమే బ్రతకాలి. అపోస్తలుని పూర్తి స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. ఏమిస్తాము? బ్రతకడి క్రీస్తే చావైతే లాభం. మరి ఆ మాటలు మనం నిలబడుతున్నామా? ఏమైనా సరే ఒక్క వారం కూడా తెచ్చి మానకూడదని తీర్మానం తీసుకుంటాం. మరి మానకుండా మనం ఉండగలుగుతున్నామా? ఏమైనా సరే ఈ సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసేయాలి అని అనుకుంటాం. ఆదికాండం మొదలు పెడతాము, ఆరంభ సూర్యులం కదా అన్న మొదటి గారు చెప్పినట్లు ఆదికాండం దగ్గర ఆగిపోతాం కదండి. అదే మనకు స్థానాన్ని, మనకు స్థాయిని మనం నిలబెట్టుకోవాలను ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. కానీ సమూయేలు ఆయన ప్రవక్తగా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన తన స్థానాన్ని ఆయన కాపాడుకున్నాడు. మనకు బైబిల్ గ్రంథంలో ఇద్దరు భక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరు భక్తులు ప్రభు ఇచ్చిన స్థానాన్ని వాళ్ళు కోల్పోయారు. వారు ఎవరంటే కనుక మొట్టమొదటిగా ఇశ్రాయేలుకి రాజు అయినటువంటి సౌలు. సౌలుకి దేవుడు ఏ స్థానం ఇచ్చాడండి చెప్పండి? ఆయన రాజు. ఎవరికి? ఇశ్రాయేలుకి రాజు. 12 గోత్రాలకి ఆయన రాజు. ఉమ్మడి రాజ్యానికి ఆయన రాజు. ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఎవరిని చూస్ చేశాడంటే కనుక సౌలుని చూస్ చేశాడు. ఆ స్థానం దేవుడు సౌలుకి ఇచ్చాడు. కోరుకున్నదైతే ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి, మాకు రాజుని పెట్టు మాకు అని చెప్పాడు. సమూయేలు అయితే మనకు ఒప్పుకోలేదు. సమూయేలు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మీకు రాజు అయితే కనుక మీకు అధికారం ఉంటాడు, మీకు ప్రభు ఉంటాడు, మీరు బానిసలుగా ఉంటారు, మీరు సేకర చేయాలి, మీకు రాజు ఎందుకు అని చెప్పిన సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇదే గ్రంథంలో. కానీ సర్లే ప్రజలు కోరుకున్నాడు కాబట్టి సమూయేలు దేవుడు అన్నాడు, అదిగో అక్కడ బెన్యామీనుడు, సౌలు తండ్రి పేరు కీసు, ఆ కీసు కుమారుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి సౌలును రాజుగా ఎలక్ట్ చేయమని చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇశ్రాయేలుకి రాజు అనే స్థానాన్ని ఎవరు చూడండి కనుక దేవుడే సౌలుకి ఇచ్చాడు. అయితే ఆ స్థానాన్ని ఆయన కాపాడుకున్నాడా అని మనం చూసేది కనుక ఆయన ఆ స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు. దేవుని మాట వినడంలో ఫెయిల్ అయిపోయాడు కదండి. దేవుని మాట వినడంలో అతను ఫెయిల్ అయిపోయాడు. అయితే దేవుడు ఏం చేశాడు కనుక తన స్థానాన్ని తీసివేసి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. అంటే సౌలు ఆ స్థానాన్ని ఆయన కాపాడుకోలేదు, నిలబెట్టుకోలేదు. సో ఆ స్థానం దావీదుకి వెళ్ళిపోయింది. అది పాత నిబంధనలో. అయితే కొత్త నిబంధనలో భక్తులు మనకు కనిపిస్తున్నాడు. ఆయన ఎవరంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు అంటే ఇస్కరియోతు యోధ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 12 మంది అపోస్తలుల్లో ఒక వ్యక్తి ఎవరంటే కనుక ఈ ఇస్కరియోతు యోధ. ఆయన అపోస్తలుడు, ఆయన శిష్యుడు, ప్రభువుతో తిరిగిన వ్యక్తి, ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలు చూసిన వ్యక్తి ఎవరంటే ఈ ఇస్కరియోతు యోధ. ఆయన అపోస్తలుడు తత్వం నుంచి స్థానాన్ని ఆయన ఏం చేశాడండి? నిలబెట్టుకున్నాడు అంటే కనుక నిలబెట్టుకోలేదు. ప్రభుని అమ్మేసి ప్రభుని అప్పగించేసి ప్రభు అప్పగించినటువంటి స్థానాన్ని అతను ఏం చేశాడంటే కనుక కోల్పోయాడు. తన పొజిషన్ ఆయన చేజార్చుకున్నాడు. అయితే సమూయేలు అయితే కనుక ఆయన ప్రవక్తగా ఏం చేయాలంటే తన స్థానాన్ని ఆయన
నిలబెట్టుకున్నాడు. మరి ఈరోజు మన స్థానాన్ని మనం నిలబెట్టుకుంటున్నామా? దేవుని మందిరంలో, దేవునిలో దేవుడు మనకిచ్చిన పొజిషన్ని మనం కాపాడుకుంటున్నామా? లేదంటే వీరి వలె మనం కూడా చేసుకున్నామా, విడిచిపెట్టేసుకున్నామా? ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. కాబట్టి ఆయన ఈ ఇరువురు కూడా వారు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానాన్ని వాళ్ళు కోల్పోయారు. ఆ స్థానాన్ని వాళ్ళు పోగొట్టేసుకున్నట్లే మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ స్థానాలు ప్రియమైన దేవుడు ప్రేమించి కదండి, అవన్నీ కూడా శ్రేష్టమైన స్థానాలు. ఇశ్రాయేలుకి మొదటి రాజు అంటే అది అసమస్య విషయం అంటే కనుక అది అంత అసమస్య విషయం ఏమి కూడా కాదు. మన ఈ రోజు కూడా ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనం చెప్పుకోవాలంటే మన సౌలు దగ్గర నుంచే మనము మొదలెట్టాలి. సౌలు దగ్గర నుంచే, సౌలు పేరు ఎత్తకోకుండా ఇశ్రాయేలు రాజ్యం గురించి మనం మాట్లాడడానికి అవకాశం లేదు. అదేవిధంగా దేవుని యొక్క శిష్యులు అని మనం చెప్పుకోవస్తే కనుక 12 మంది అపోస్తలుల పేర్లు మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయంలో కూడా ఇస్కరియోతు గురించి. అవి అంత అసమస్య స్థానాలు ఏమో కూడా కాదు ప్రియతులారా. ఆ స్థానాల్లో వారు కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి సమూయేలు అయితే కనుక ప్రభు తనకి ఏ స్థానం అయితే, ప్రభు తనకి ఏ పొజిషన్ అయితే ఇచ్చాడో ఆ పొజిషన్ని అతను కాపాడుకున్నాడు. మరి ఈ రోజు మనం చూసినది కనుక మన పొజిషన్ మనం కోల్పోయిన సందర్భాలు చాలా ఉండి ఉంటాయి. ఎంతమంది బాగా పాట పాడేవారు, కానీ ఈరోజు పాట పాడుతారంటే కనుక పాట పాడేవారు లేరు. ఎంతమంది బాగా మన ప్రార్థన పౌరులమే, కానీ ఈరోజు ప్రార్థన చేయమంటేనే వెనక్కి వెళ్ళిపోయే సందర్భాలు మనము చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు పరిచర్యలో బలంగా వాడబడే వాళ్ళమే, పరిచర్యలో ఏ పని వచ్చినప్పుడు కూడా ముందుండేవారమే. కానీ ఈరోజు చూసినట్లయితే పరిచర్యకే మానివేసే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే మన పొజిషన్ మనమే వదులుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన స్థానాన్ని మనం కాపాడుకున్నట్లుగా మనము ఉంటూ ఉన్నాం ప్రియతులారా. అయితే ఇక్కడ సమూయేలు తన చూస్తూ చూడండి, సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడిపోయాడు. తన పొజిషన్ ప్రభు ఏ పొజిషన్ లో ఉంచాడు ప్రియతులారా, ఆ పొజిషన్ ఆయన కాపాడుకున్నాడు. తను పోగొట్టుకోలేదు. ఇదే ఒక భాగ్యం అనుకున్నాడు సమూయేలు. ప్రవక్తగా స్థిరపడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక విషయం మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పోగొట్టుకోవడం అనేది చాలా సులభం కదండి. పోగొట్టుకోవడం అనేది చాలా సులభం. మళ్ళా తిరిగి దక్కించుకోవాలనుకోండి అది చాలా కష్టం. అది ఏ విషయమైనా సరే పోగొట్టుకోవడము చాలా సులభం, కానీ మళ్ళా తిరిగి రాబట్టుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ప్రభు మనకు అప్పగించిన పని, ప్రభు మనకి ఇచ్చినటువంటి బాధ్యత, ప్రభు మనం ఇచ్చిన పొజిషన్ని మనం ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. అది ఎప్పుడు కూడా మనం పోగొట్టుకూడదు అంటే కనుక పోగొట్టుకోకూడదు అంటే కనుక మనం ఏం చేయాలంటే నిత్యం కూడా మన ప్రభువులో మనం ఉండాలి. అప్పుడప్పుడు ఉంటే కుదరదు. నిత్యం కూడా మనం చర్చిలో ఉన్నా, ఇంటికాడ ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా మనం ఎప్పుడు కూడా ప్రభువుతో మనం ఉండాలి. ప్రభువుతో మంచి పర్సనల్ రిలేషన్షిప్ అనేది మనము కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉన్నారంటే మనం నేర్చుకున్నాము, సమూయేలు కలిగి ఉన్నాడు. సమూయేలు దేవునితోటి వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడని చెప్పి పర్సనల్ రిలేషన్షిప్ గురించి నేను చెప్పడం జరిగింది. అంటే సమూయేలు దేవునితోటి ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియతులారా, అతను తన పొజిషన్ లో అతను ఉన్నాడు. తన పొజిషన్ అయినా కాపాడుకున్నాడు. అతను స్థిరపడిపోయాడు. అతను స్థిరతను అతను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ప్రవర్తనలో స్థిరుడు, ప్రవర్తనలో మార్పు లేదు. రెండవదిగా అతను పొజిషన్ లో స్థిరుడు కదండి. ఆయన ప్రభు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో ఆయన కాపాడుకున్నాడు. ఆ స్థానంలో ఆయన నిలబడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవది చూడండి, ముగించుకుందాం. మనము మూడవది చూసినట్లయితే 21వ వచనం చదవండి. ఆయన దేనిలో స్థిరుడు? మూడవది చూసినట్లయితే, మరియు శిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. శిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడాయను. చూడండి ప్రియ దేని వల్లరా, ఇక్కడ ఈ 21వ వచనం మనం చూసినట్లయితే మళ్ళా శిలోహులో యెహోవా దర్శనం ఇవ్వడం అనేది ప్రారంభించారు. మళ్ళా శిలోహులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మరలా జనులను దర్శిస్తూ ఉన్నాడు. మరలా మందిరం యొక్క పరిస్థితి అనేది అక్కడ మార్చబడింది. మనం గత వారం చూసాం, మందిరం పరిస్థితి అనేది మార్చబడింది. అయితే ఇక్కడ చూసినట్లయితే సమూయేలు యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు
ప్రత్యక్ష మగుచు వచ్చెను. అంటే దేవుడు సమూయేలుకి ప్రత్యక్ష మగుచు వస్తూ ఉన్నాడంట. అంటే అది కంటిన్యూ ప్రాసెస్. అంటే తరచుగా సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, సమూయేలుకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఎవరు? దేవుడు. అంటే ఇక్కడ మూడవ స్థిరత ఏంటని మనం చూసినట్లయితే కనుక ఆయన ప్రియమైన వాళ్ళరా సమూయేలు దేవుని యొక్క ప్రత్యక్షతలో స్థిరుడు. ఒకటేమో ప్రవర్తనలో స్థిరుడు, రెండవదేమో ఆయన స్థానాన్ని లేదంటే ఆయన ప్రవక్తగా స్థిరపడ్డాడు. తన స్థానాన్ని తన పొజిషన్ కాపాడుకోవడంలో ఆయన స్థిరుడుగా మనకు కనిపిస్తున్నాడు. మూడవదిగా ఆయన ప్రత్యక్షతలో స్థిరుడు. అంటే సమూయేలుతో తరచుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సమూయేలు తరచుగా దేవునికి దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ ప్రాసెస్ ఎప్పటి వరకు జరిగిందంటే కనుక సమూయేలు చనిపోయే వరకు కూడా జరిగిందంట. ఇప్పుడు వరకండి సమూయేలు చనిపోయే వరకు కూడా దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు చనిపోయే వరకు కూడా దేవుడు అతనికి దర్శనమిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మన ప్రభువులో నిలబడినట్లయితే కనుక దీని వల్ల ఒక్కసారి ప్రభు మనతో మాట్లాడడం స్టార్ట్ చేసేది కనుక అది ఎప్పటి వరకు అంటే కనుక మనం చనిపోయే వరకు కూడా ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు మన పట్ల తన కార్యాలని మనం చనిపోయే వరకు కూడా వెలాడ చేస్తూనే ఉంటూ ఉంటాడు. అది ఎప్పుడంటే కనుక మన స్టెబిలిటీగా ఉన్నప్పుడు, మన స్థిరులుగా ఉన్నప్పుడు. అంతేగాని ఆటు పోటీకి ఏమైనా కొట్టుకుపోతే కనుక ఈ యొక్క ప్రత్యక్షత మనకు రాదు, ఇది స్థిరత్వం మనకి రాదు. కాబట్టి మన విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం గట్టిగా పట్టుకోవాలంట. ఇది ఎప్పటి వరకు? అంతం వరకు సహించేవాడే రక్షించబడనని చెప్పి మత్తయి సువార్తలో రాయబడింది కదా. అంటే ఒకటి మన పోకడవచ్చు, ఒకటి ఆడే రాకడవచ్చు. అప్పటి వరకు కూడా మన దాన్ని ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంటే మన విశ్వాసాన్ని మనము స్థిరపడిపోయి ఉండాలి కదండి. అప్పుడు దేవుని యొక్క దీవెనలైనా దేవుని యొక్క ఆశీర్వాదాలైనా మనకు మెండుగా మనకి కుమ్మరించబడతాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఇక్కడ సమూయేలు ప్రత్యక్షతలో స్థిరత కలిగేట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సమూయేలు బ్రతికినంత కాలం కూడా ప్రభు మాట్లాడితేనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతాడా అని మనం ఆలోచన చేసుకెళ్తే కనుక ఎవరినైనా లేపి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడా, లేదా కనుక ప్రభు మీతో మాట్లాడుతున్నాడు అడిగినట్లేదు కనుక కొంతమంది చెప్పే సమాధానం ఎలా ఉంటాయి కనుక ఒకప్పుడు మాట్లాడేవాడు, ఎప్పుడండి ఒకప్పుడు మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడలేదు బ్రదర్ అని చెప్పి మనకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అంటే మా ప్రభు ఏమో నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న దేవుడే, ఆయన మార్పు లేని దేవుడే. అప్పుడు మాట్లాడేవాడు ఇప్పుడు మాట్లాడటాన్ని కనుక అప్పుడు మాట్లాడతాడు, ఇప్పుడు మనలో మాట్లాడగలుగుతాడు. అయితే లోపం ఎక్కడ ఉందంటే మనలోనే లోపం ఉంది. అంటే ఆ రోజుల్లో అయితే కనుక ప్రభు కాళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రభు మాట్లాడేవాడు. మరి ఈ రోజు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సేవకుడు ఎవరైనా నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి, ఈరోజు ప్రభు నా కోసమే మాట్లాడాడు, ప్రభు నా గురించే అనిపిస్తుంది. చూసారా, అది ప్రభు మనతో మాట్లాడు కదండి, అది ప్రభు మనతో మాట్లాడడం. కాబట్టి ఆ ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనం చేసిన పని ఏంటంటే కనుక మనం ప్రతిస్పందించాలి, మనం రియాక్ట్ అవ్వాలి, మన ఆన్సర్ ఇవ్వాలి. ఆ రియాక్టివ్ లేదంటే ఆ ప్రతిస్పందన మనం లేకపోవట్లేదు కనుక ప్రియజనులారా ప్రభు మనతో మాట్లాడడం అనేది ఆపేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మన విధేయత మనం చూపించాలి. ఇలా సమూయేలు గారు దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమూయేలు దేవుని యొక్క మాటకి విధేయత చూపించాడు. దేవుని యొక్క మాటకి అతను లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక అబ్రహం అయినా లేదంటే ఒక నవోహు అయినా పాత నిబంధనలో భక్తులు ఎవరు చూసుకున్నప్పుడు కూడా ప్రభు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ప్రభు మాటకు లోబడ్డారు, ప్రభు మాటకు విధేయత చూపించారు. తద్వారా వారి జీవితంలో వారు ఊహించలేని గొప్ప కార్యాలను వాళ్ళు చూశారు. అవునా కాదా? వారు ఊహించలేని గొప్ప కార్యాలను వాళ్ళు చూశారు. అందరూ కాబట్టి ఈరోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాము, వాళ్ళ గురించి వాక్యం నేర్చుకుంటూ ఉన్నాము. ఈ రోజుకి వారు కూడా సజీవులుగా మనకి కనిపిస్తూ ఉన్నారు వాక్య రూపంలో కదండి. కేవలం ఏంటంటే కనుక వారు దేవుని యొక్క మాటకు వాళ్ళు ప్రతిస్పందించారు, వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఈ రోజు మన జీవితంలో అద్భుతాలు చూడట్లేదు, ఆశ్చర్యాలు చూడలేదు, లేదంటే కార్యం జరగట్లేదు ఏంటని మనం ఆలోచిస్తుంటలేదు. కాబట్టి ప్రజలారా ప్రభు మాట్లాడుతున్నాడు సేవకుల ద్వారా, వాక్యం ద్వారా. మనం ఏం చేస్తామంటే దానికి రెస్పాండ్ మనం అవ్వట్లేదు, మనం ప్రతిస్పందించట్లేదు. ప్రభు బ్రతుకుని మార్చుకోమన్నప్పుడు మనం బ్రతుకుని మార్చుకోవాలి, ప్రభు ప్రవర్తన మార్చుకోమన్నప్పుడు మన ప్రవర్తన మార్చుకోవాలి. లేదంటే మన ప్రభు మన నడకను సరి చేసుకున్నప్పుడు మన నడకను మనము సరి చేసుకోవాలి.
నువ్వు దేవుని సన్నిధికి రమ్మన్నప్పుడు మన దేవుని సన్నిధికి రావాలి. మన పాపాలు కడుక్కోమన్నప్పుడు మన పాపాలని కడుక్కోవాలి. మనం వస్తున్నాం, వింటున్నాం, కూర్చున్నాము, కడుక్కోమన్నప్పుడు కడుక్కోము, రమ్మన్నప్పుడు రాము, వినమన్నప్పుడు వినము. అంటే మన దగ్గర నుంచి ఏదంటే రియాక్ట్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, ఎందుకు మనకు ప్రభు మనతో మాట్లాడతాడు? ప్రభు మన జీవితం ఎందుకు కార్యం చేస్తాడు? ప్రభు మన బ్రతులు ఎందుకు మారుస్తాడు? మన కుటుంబాలు ఎందుకు సరి చేస్తాడు దేవుడు? నువ్వు దేవుని మాట విన్నప్పుడు నీ మాట దేవుడు ఎందుకు వింటాడు? అంతే కదండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, సమూయేలు వినడానికి వినే మనసు సమూయేలుకు ఉంది. అందుకే ఆయన రియాక్ట్ అయ్యాడు. నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు, సెలవిమ్మంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అలాంటి మనస్సు ఈ రోజు మనలో కూడా ఉండాలి. ప్రీతి ఉన్నారా, ఎంత తగ్గించుకున్నాడు సమూయేలు. ప్రీతి ఉన్నారా, అంత గొప్ప దైవ దర్శనము సమూయేలుకి కలిగింది. ఆ ఏలీ కుటుంబానికి సంబంధించి అయినప్పుడు కూడా ఆయన ప్రవర్తన మారలేదు. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు స్వభావము మనకి ఈ రోజులలో కనిపిస్తుంది. అందుకంటున్నారు కదండి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇక్కడ సమూయేలు హెచ్చించబడ్డాడు అంటే కనుక హెచ్చించబడ్డాడు. వాక్యం నెరవేరిందా లేదంటే కనుక వాక్యము నెరవేరింది. కాబట్టి ఏ వాక్యం మనలో నెరవేరాలంటే కనుక మనలో కూడా నెరవేరుతాయి. కాకపోతే వాక్యానికి మనము స్పందించలేదు కాబట్టి మనలో కూడా నెరవేరట్లేదు. సమూయేలు జీవితంలో నెరవేరిన వాక్యం, ఆ వాక్యమే కాదు, సామెతల గ్రంథం 22:6 ఉంటుంది ఏంటండి, బాలుడు నవవలసిన త్రోవను వారికి నేర్పును, పెద్దవాడిని వారిని తొలగిపోడు. ఆ వాక్యము సమూయేలు నెరవేరిందా లేదంటే కనుక నెరవేరింది. ఎందుకంటే బాలుడు ఉన్నప్పుడు సమూయేలు తల్లి దేవుని యొక్క వాక్యాన్ని సమూయేలుకు చెప్పింది. అతను ఒక గొప్ప ప్రార్థన పరుడుగా సమూయేలు తల్లి నేర్పింది, విధేయత నేర్పింది, లేదంటే లోబడ్డం నేర్పింది కదంటే, ప్రార్థన నేర్పింది, భక్తి నేర్పింది. కానీ పెద్దవాడినప్పుడు అంటే సమూయేలు ప్రార్థన ఆయన మొక్కినట్లు మనం చూస్తున్నాం మొదటి అధ్యాయంలో. ఇప్పుడు అతను పాలు విడిచిన తర్వాత, దేవుని మందిని విడిచిపెట్టిన తర్వాత దేవునికి మొక్కినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ ప్రార్థన ప్రారంభించాడు సమూయేలు. మళ్ళీ ముసలివాడు అయిపోయినప్పుడు కూడా ప్రార్థనని ఆయన మానలేదు. అంటే బాల్యంలో నేర్పిన ప్రార్థన వృద్ధాప్యం వరకు కూడా సమూయేలు కొనసాగించాడు. కాబట్టి ఇలాంటి వాక్యం నెరవేర్పు జరుగుతుందా లేదంటే కనుక వాక్యం యొక్క నెరవేర్పు ఆ రోజులో జరిగింది, ఈ రోజున కూడా జరుగుతుంది. కానీ ఈ మన జీవితంలో జరగట్లేదండి కనుక దానికి కారణం మన జీవితాలే కదండి. దానికి కారణము మన జీవితాలే. మన జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల, మన యొక్క భక్తి జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ వాక్యాల యొక్క నెరవేర్పు మన జీవితం జరగట్లేదు. ఎందుకంటే మన ప్రార్థనలో కొన్ని వాక్యాలు ఎత్తుకుంటూ ఉంటాం. ప్రభా ఆ రోజు ఇలా జరిగింది, నాకు ఇలా చెయ్యి, ఆ భక్తుడికి ఇలా జరిగింది, నాకు జరిగింది, ఇలా చేయమని చెప్పి మరి ఆ భక్తుడి జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగింది, 3.5 సంవత్సరాలు వర్షం మరలా కురిసింది అని చెప్పి మనం అంటూ ఉన్నాం కదా. ప్రార్థనలో మనం ఎత్తుకుంటాం కదా. మరి నేను ప్రార్థన చేస్తే అవతల జరిగింటే ఏలియా అంటే బ్రతికితే కార్యం జరుగుతుంది. ఎందుకు జరగదు? ఏలియా అంటే బ్రతికితే కార్యం జరుగుతుంది. దావీదు పాపం చేశాడు. అయితే దావీదు పాపం చేస్తే దేవుడు మాట్లాడడం అనేది మానివేశాడు. మరలా దావీదు ఏం చేశాడు కనుక పశ్చాత్తాపము పడ్డాడు. ఎంత పశ్చాత్తాపం పడ్డాడంటే ఇంత అంతర మనము వర్ణించలేము, మనం వివరించలేము. అందుకే భక్తులు అంటూ ఉన్నాడు, పరుపు తేలిపు ఎంతలాగా ఆయన కన్నీరు కార్చాడంట. అంతలా కన్నీరు కార్చి మరలా దేవుడి యొక్క మాటని, దేవుని యొక్క దర్శనం అతను పొందుకున్నాడు. చూడండి, భక్తులు అంటూ ఉన్నాడు ఇలాగా, ఈ భూమి మీద భక్తులకి దేవుడి శిక్ష ఏంటంటే తెలుసండి, ఈ భూమి మీద భక్తులకి, విశ్వాసులకి దేవుడు వేసే శిక్ష ఏంటంటే, ఒకటే శిక్ష ఏంటంటే కనుక దేవుడు మాట్లాడడం మానేస్తాడు. అంతకన్నా గొప్ప శిక్ష భక్తులకి ఉండదంటండి. అంతకన్నా గొప్ప శిక్ష దేవుడు అంటే అప్పటి వరకు మాట్లాడే దేవుడు, అప్పటి వరకు దేవుని యొక్క ఉన్నతను, దేవుని యొక్క ప్రత్యక్షతని, దేవుని యొక్క ఆధిక్యతని, అంటే ప్రసన్నతని పొందుకున్న వ్యక్తులకు అప్పటి వరకు బంగాళా జరిగింది. అక్కడ దేవుడు కనుక మాట్లాడడం ఆగిపోయి అనుకోండి, అంతకంటే గొప్ప శిక్ష కూడా లేదంట. దాని యొక్క విలువను ఎవరితో తెలియక దావీదు చెప్తూ ఉన్నాడు. దేవుడితో దావీదు అంతవరకు ఒక మంచి అన్యోన్య సంబంధం కలిగి ఉన్నాడు. అంటే ఒక స్నేహభావాన్ని, అంటే దేవుడు దావీదు ఒక స్నేహితులే కలిసిపోయారు కదండి. అంత మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసినటువంటి దావీదు ఆ బెత్షెబతో పాపం చేసిన తర్వాత అతను చూడండి, దేవుడు అతనితో మాట్లాడడం అనేది మానివేశాడు. ఇంచుమించు 2.5 సంవత్సరాలు అంతా అంటూ ఉంటారు భక్తులు. 2.5 సంవత్సరాలు దేవుడు అతనితో మాట్లాడడం అనేది మానివేశాడు. ఆ 2.5 సంవత్సరాలు దావీదు పడిన నరకయాతన అంత ఇంత కాదు. 53వ కీర్తన అనుకుంటాను.
దాని రాయబడి ఉంటది. అతని కన్నీరు, అతని ప్రార్థన, అతని విజ్ఞాపన, దేవునికి మొరపెట్టిన విధానం అంతా కూడా దాంట్లో మనకి కనిపిస్తుంది. అంత శిక్ష దేవుడు మాట్లాడడం మానేసాడంటే ఎవరికి అది భక్తులకు తెలుస్తుంది, విశ్వాసులకు తెలుస్తుంది, రక్షించబడిన వారికి తెలుస్తుంది ఆ యొక్క బాధ అనేది. దేవుడు మాట్లాడడం లేదన్న విషయం గ్రహించుకోలేకపోతే ఆ యొక్క ఇంటెన్షన్ ఎవరు తెలిసిందంటే కనుక దావీదుకి అర్థమైంది. అందుకని దావీదు అంతలా రోధించాడు, అంతలా ప్రార్థన చేశాడు, అంతలా పశ్చాత్తాపం కొరకు ఆరాటపడ్డాడు, అంతలా కన్నీరు విడిచాడు. కృపను బట్టి, దేవుని కృపను బట్టి మళ్ళా దావీదు దేవుని అతనికి ఏం పొందుకున్నాడు? క్షమాపణ పొందుకున్నాడు. ఒకవేళ ఈ రోజు దేవుడు కూడా మనతో మాట్లాడడం మానేస్తాడు ఎంపీలారా. కాబట్టి ఈ రోజు దావీదు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు, మనం కూడా పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకుని మన కన్నీరు విడిచి మన ప్రభుని వేడుకుంటే కనుక దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి ప్రీతులరా మనం చూసి మళ్ళీ దేవుడు తన ప్రత్యక్షతని, తన వాక్కుని కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ స్టార్ట్ చేస్తే కనుక మన స్థితులు, మన పరిస్థితులు మారతాయి ప్రీతులరా. సమూయేలుతో మాట్లాడాడు, అప్పుడు వరకు శిలువలో దేవుని యొక్క వాక్కులు అనేది లేదు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడో సంఘంలో పరిస్థితులు మారిపోయాయి. చెప్పండి, ముందు సమూయేలు అనగా ఒక పరిష్కారం. ఎవరండి? సమూయేలు అంటే ఒక పరిష్కారం. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, సమూయేలు పుట్టాడు, కుటుంబంలో పరిష్కారం, సమాధానం అనేది దొరికింది. సమాజంలో పరిస్థితులు పోగలేదు కదండి, భయంకరమైన పరిస్థితులు మనం చూసాం ఆ న్యాయాధిపతి గ్రంథంలో. అయితే సమూయేలు పుట్టాడు, సమాజానికి కూడా పరిష్కారం అనేది దొరికింది. మందిరంలో పరిస్థితులు పోలేదు. యాజకుల కుమారుడు వంటి ఆ ఏలీ కుమారుడు వంటి ఆ హోప్ని ఫినెహాసులు చెయ్యరాని కార్యాలు మందిరంలో చేస్తూ ఉన్నారు. అయితే సమూయేలు మందిరంలోకి వచ్చాడు, పరిచర్య ప్రారంభించాడు, మందిరంలో పరిస్థితులు మారిపోయాయి. మందిరమైన సమస్యలకి పరిష్కారం అనేది దొరికింది. అది ఎక్కడ అంటే కనుక దేవుడు మరలా మాట్లాడడం అనేది ప్రారంభించడంతో, అలాగే ఈ రోజు కూడా ప్రభు మనతో మాట్లాడండి కదా మన పరిస్థితులు కూడా మారిపోతాయి, మన స్థితిగతులు కూడా మారిపోతాయి ప్రీతులరా. కాబట్టి అలాంటి గొప్ప ధన్యకర జీవితం మనం పొందుకోవాలంటే కనుక మనం దేవుని సన్నిధిలో ప్రీతులరా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, మనం విధేయత కలిగి ఉండాలి. దేవుని మాట వినే ప్రీతులరా, దేవుని మాట వినే మనసు మనం కూడా కలిగి ఉండాలి. సమూయేలు అంటూ ఉన్నాడు కదా, నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు, సెలవిమ్ము. కాబట్టి ఆ రోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమూయేలు రియాక్ట్ అయ్యాడు, ప్రతిస్పందించాడు, తద్వారా చాలా కార్యాలనైనా చూడగలిగాడు. ఈరోజు సేవకుల ద్వారా మన చేతిలో నుండి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మనం అవ్వాలి, మనం కూడా ప్రతిస్పందించాలి. ప్రతిస్పందించట్లే కనుక మనం కూడా మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చూస్తామని చెప్పి సమూయేలు జీవితం ద్వారా మన ఈ పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. కలాంటి రెండు గొప్ప రంజకర జీవితం దేవుడు మన జీవితంలో ఇవ్వాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి అవసరించిన కాక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోనా నీవు ఇచ్చిన తలంపుల ప్రభా, గత 4 వారాలుగా నాకు అవకాశం దొరికినప్పుడు ప్రభా, సమూయేలు గురించి కొన్ని విలువైన మాటలు, విలువైన సంగతులు ప్రభా, మా ఆత్మీయ మా ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన మాటలు ప్రభా నేర్చుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క మాటలు ఏదో ఒక ప్రసంగంలాగా తీసుకోకుండా ప్రభా, ఈ మాటలు ఒక పాఠం లాగా ప్రభా, ఈ చెప్పబడుతున్న విషయాలు మా జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, లేదంటే మా ఆత్మీయ జీవితానికి ఏ విధంగా కట్టుకోవాలని చెప్పి ప్రభా నేను గ్రహించుకుని ప్రభా, మరి సమూయేలు జీవితంలో చేసిన కార్యాలను బట్టి, దానికి అతను ప్రతిస్పందించిన విధానాన్ని బట్టి ప్రభా, నువ్వు మా జీవితంలో చేసిన కార్యాలను బట్టి, మేము ప్రతిస్పందిస్తున్న విధానం బట్టి ప్రభా ఏ విధంగా అన్వయించుకోవాలో అని గొప్ప జ్ఞానం మాకు దయచుని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగైనా మరి నాకు సాధ్యమైన రీతిలో ప్రభా నీవు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రభా కొన్ని విషయాలు నాకు అర్థమయ్యే రీతిలో వారికి వివరించగలిగిన ప్రభా, వారు మరలా ఈ వాక్యాలు ధ్యానించుకుని ప్రభా ఇంకానూ వారు అర్థం చేసుకునే గొప్ప కృపను, గొప్ప ధన్యతను బిడ్డలందరూ కూడా దయచేయని ప్రార్థిస్తూ, నీ చిత్తమైతే నీకు అవసరమైతే ప్రభా మరిన్ని విషయాన్ని తెలుసుకుని ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకుని ఒక వాక్యం మాకు దయచేస్తాను ప్రార్థిస్తూ, ఇంతవరకు నీ యొక్క సమయాన్ని బట్టి విన్న వాక్యాన్ని బట్టి నేను స్థిస్తూ ప్రార్థిస్తూ ప్రభా వారధములు ఈ యొక్క మాటలు ఆడింపచేయమని ఫలించి 100 అడుగుతంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడైన ప్రభువుని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకున్నాం ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా వందనాలండి.